హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ప్రీవియస్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్, చంద్రగిరి కోట సుమారుగా 1000 CE కామన్ ఎరాలో వీరి పాలనలో నిర్మించబడిందని నమ్మిక. ఆప్షన్స్: విరూపాక్షరాయ, సాలువ నరసింహదేవరాయ, ఇమ్మడి నరసింహరాయ, వీర విజయ బుక్కరాయ. ఆన్సర్: ఇమ్మడి నరసింహరాయ. ఇక్కడ చంద్రగిరి కోట అనేది అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఏ డిస్టిక్లో ఉందని, అది తిరుపతి జిల్లాలో ఉంది. ఈ క్వశ్చన్ బాగా అడుగుతున్నారు, దీన్ని ఒకసారి చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2022లో కృష్ణా గోదావరి బేసిన్ ఆఫ్ ఫ్లోర్ డెవలప్మెంట్ ఏరియాలో భారత నావికాదళానికి చెందిన వెస్ట్రన్ నేవల్ కమాండ్ నిర్వహించిన ఆఫ్షోర్ భద్రతా విన్యాసాల పేరు ఏమిటి? ఆప్షన్స్: ప్రస్థాన్, విజయ్, సింబెక్స్, మిలాన్. ఆన్సర్: ప్రస్థాన్. ఇక్కడ విన్యాసాల పేరు అడుగుతున్నారు. ఆర్మీ, నేవీ అవి ఉంటాయి. ఇక్కడ నావికా దళానికి సంబంధించి అవి ఇంకా వార్తల్లో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న విన్యాసాలు నేర్చుకుంటే మనకి బిట్టుపోకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ నది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య 58 కిలోమీటర్ల పొడవున సరిహద్దుగా ఉంది? ఆప్షన్స్: పెన్నా, వంశధార, తుంగభద్ర, నాగావళి. ఆన్సర్: తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2022లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన విప్లవాత్మక నెక్స్ట్ క్వశ్చన్ కొత్త పాలసీ ద్వారా సస్పెండ్ చేయబడితే లేదా ఈ పాలసీని సవరిస్తే తప్పించి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 1 ఏప్రిల్ 2021 నుండి డాష్ వరకు చెల్లుబాటు అవుతుంది? ఆప్షన్స్: 31 మార్చ్ 2024, 31 మార్చ్ 2025, 31 మార్చ్ 2030, 31 మార్చ్ 2023. ఆన్సర్: 31 మార్చ్ 2025. అది 2024. ఇక్కడి వరకు ఈ పాలసీ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0ను 2025 నుంచి 30 వరకు అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2002లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు మెచ్చి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ అనే ప్రాజెక్టుకి షరతులు లేని $250 మిలియన్ల రుణాన్ని అందించిన సంస్థ ఏది? ఆప్షన్స్: ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఆన్సర్: ప్రపంచ బ్యాంకు. ఇక్కడ సాల్ట్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోను. అది ఎవరు ఇచ్చారో అని అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. డోపింగ్కు పాల్పడినందుకు గాను పోటీ నుండి 3 సంవత్సరాల పాటు ఎవరిని నిషేధించబడిందని అక్టోబర్ 2022లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ ప్రకటించింది? ఆప్షన్స్: హిమాదాస్, కమల్ ప్రీత్ కౌర్, దీపా కర్మాకర్, లవ్లీనా బోర్గహైన్. ఆన్సర్: కమల్ ప్రీత్ కౌర్. ఈమె డిస్కస్ త్రో ఆడతారు, అథ్లెట్. నెక్స్ట్ క్వశ్చన్. చార్మినార్ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్స్: 1607, 1717, 1673, 1591. ఆన్సర్: 1591. ఈ చార్మినార్ని దేనికోసం అంటే ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గాను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో ఏ రాష్ట్ర జనాభా సాంద్రత 200 కంటే తక్కువగా ఉంది? ఆప్షన్స్: ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర. ఆన్సర్: ఛత్తీస్గఢ్. ఇక్కడ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని జనసాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అంటారు. క్వశ్చన్ 200 కంటే తక్కువగా ఉన్న స్టేట్ అని అడుగుతున్నారు. ఆన్సర్: ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్. సెప్టెంబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లా ప్రకాశం జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్స్: కృష్ణా, చిత్తూరు, గుంటూరు, నంద్యాల. ఆన్సర్: గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ పండుగను నూతన సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్: కనుమ, పొంగల్, ఉగాది, భోగి. ఇక్కడ జనవరిలో ఈ 3 వస్తాయి. సంక్రాంతి పండుగ, తర్వాత ఉగాది ఉంది. ఇక్కడ సంక్రాంతి అని అనుకుంటాం, కానీ ఉగాది పండుగను మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం
న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2022లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విడుదల చేసిన నూతన బహుమితీయ పేదరిక సూచి MPI మల్టీ పవర్టీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 2005-06 మరియు 2019-21 మధ్య ఎంతకు తగ్గింది? ఆప్షన్స్ 534 మిలియన్లు, 415 మిలియన్లు, 345 మిలియన్లు, 576 మిలియన్లు. ఆన్సర్ 415 మిలియన్లు. ఇక్కడ మల్టీ పవర్టీ ఇండెక్స్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది. ఇది ఇంకా UNDP ఒకటి ప్రచురిస్తుంది, అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా ప్రచురిస్తుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఈ మల్టీ పవర్టీ ఇండెక్స్ చూసుకొని వెళ్తే బిట్టుపోకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ పర్వత శ్రేణులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి? ఆప్షన్స్ స్వామిగుట్ట మరియు కొల్లిమలై, మీసపులిమల మరియు దేవిమాల, మల్లేశ్వరం ముడి మరియు మూకుతిమాల, నల్లమల మరియు ఎర్రమల. ఆన్సర్ నల్లమల మరియు ఎర్రమల. నెక్స్ట్ క్వశ్చన్. 2022 అక్టోబర్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుహవటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరు ఏమిటి? ఆప్షన్స్ పరం కాంచన్జంగా, పరం యువ, పరం బ్రహ్మ, పరం కామరూప. ఆన్సర్ పరం కామరూప. ఇక్కడ రాష్ట్రపతి గారు ఇండియన్ IIT గుహవటిలో ఒక సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీని ప్రారంభించారు. దాని పేరు పరం కామరూప. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2002లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎల్డర్లీ ఇన్ ఇండియా 2021 పేరుగల భారతదేశంలోని వృద్ధుల స్థితిపై నివేదిక ప్రకారం భారతదేశంలో ఆదాయం కోసం ఎంతమంది వృద్ధులు ఆర్థికంగా తమ కుటుంబాలపై ఆధారపడి ఉన్నారు? ఆప్షన్స్ 54%, 58%, 47%, 65%. ఆన్సర్ 47%. ఇక్కడ వృద్ధుల నివేదిక 2021 ఇచ్చారు. రీసెంట్గా ఏమన్నా వస్తే అది చూసుకోవాలి. ఎవరు ప్రచురించారు అంట? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోనసీమ ప్రజలు ఏ నదిలోని కొబ్బరి పొలాల్లో 400 ఏళ్ల నాటి ప్రబల తీర్థం సాంప్రదాయాన్ని జరుపుకుంటారు? ఆప్షన్స్ కృష్ణ, గోదావరి, కావేరి, మహానది. ఆన్సర్ గోదావరి. కోనసీమ ప్రజలు కొబ్బరి బొండాలకు ప్రసిద్ధి. ఇక్కడ నది అడుగుతున్నారు. ప్రబల తీర్థం అనే సాంప్రదాయాన్ని జరుపుకుంటారు అని వాళ్ళే ఆన్సర్ ఇచ్చారు. బట్ ఏ నది దగ్గర అని అడుగుతున్నారు. ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.